ఈరోజు మనం పదాలలో ప్రేరణ, సిరివెన్నెల గీతాల్లో జీవనబోధ అనే ఒక అంశం గురించి మనం తెలుసుకుందాం. సీతారామ శాస్త్రి గారి గురించి నేను ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా మందికి శాస్త్రి గారి గురించి బాగా తెలుసు. ఆయన తెలుసు, ఆయన గీతాల్లో ఉండే బోధలు కూడా తెలుసు. కానీ ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవడంలో తప్పేమీ లేదు అనే అనే ఉద్దేశంతోని మీ ముందుకి తీసుకొస్తున్నాను. సీతారామ శాస్త్రి గారు ఎప్పుడు కూడా బలంగా ఒకటి నమ్మేవారు. ఒక సినిమాకి పాట అవసరం ఉంటుందా అనేసి. ఎప్పుడు అనేవారు. సినిమాకి పాట అవసరం లేదు. ఎందువల్ల అంటే ఆ సినిమాలో కథ ఉంటుంది, కథనం ఉంటుంది, పాత్రలుంటాయి. ఏ పాత్రలో వాటి పాత్రని చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భంలో పాట అవసరం ఉంటుందా అని. ఎందువల్ల అంటే అప్పట్లో సినిమాలకి, ఇప్పటి సినిమాలకి చాలా డిఫరెన్స్ ఉన్నది. అప్పట్లో సినిమాలు ఏమిటి అంటే సమాజంలో గాని, లేకపోతే కుటుంబ వ్యవస్థలో గాని, దేశంలో గాని ఏమైనా సమస్య ఏమైనా ఉన్నది అనేసరంటే దాన్ని అనలైజ్ చేసి ఒక సినిమా రూపంలోని ఒక సొల్యూషన్ ఇచ్చేవారు. అందువల్ల చాలా మంది ఎందుకు సినిమాలకు వెళ్ళేవారు అనేసరంటే ఏదో ఒక మానసిక ఉల్లాసంతో కోసమే కాకుండా, అది శారీరక ఉల్లాసమే కాకుండా, మా ఇంట్లో ఈ పరిస్థితి ఉన్నది, లేకపోతే ఈ సమాజంలో ఈ పరిస్థితి ఉన్నది, దేశంలో ఈ పరిస్థితి ఉన్నది. ఈ విషయం గురించి ఈ సినిమాలో నాకేమైనా సొల్యూషన్ దొరుకుతుందా అనే ఉద్దేశంతోని వెళ్ళేవాళ్ళున్నారు. అలాంటి ఉద్దేశాన్ని క్రియేట్ చేసే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్ కూడా ఉండేవారు. అంటే అప్పట్లోని సినిమా అనేది ఒక పర్పస్‌ఫుల్ గా ఉండేది. ఎప్పుడూ కూడా సినిమా అనేది పర్పస్‌ఫుల్ గా ఉండాలి. అందువల్ల అప్పటికి, ఇప్పటికి మనం చూస్తే ఆ పర్పస్ అనేది క్షీణ దశలో ఉన్నదన్నమాట. వస్తున్నాయి కొన్ని కొన్ని సినిమాలు వస్తున్నాయేమో గాని, మంచి పర్పస్‌తో వస్తున్నాయేమో గాని, ఆ సంఖ్య మాత్రం తగ్గిపోతూ ఉండేది. అందువల్ల సీతారామ శాస్త్రి గారు అనేవారు. అలాంటి వాల్యూస్ ఉండే మూవీస్ తగ్గిపోతున్న సందర్భంలోని సినిమాకి పాట అవసరం ఉన్నదా? దానికి తగ్గట్టుగా జనాలు ఎలా తీసుకుంటారు? దాన్ని ఎలా ఉపయోగించుకుంటారు అనేసి ఒక సమస్య ఎప్పుడు కూడాను అనుకునేవారన్నమాట. అయినా ఆయన గట్టిగా బలంగా నమ్మేవారు. ఒకవేళ గాని నేను ఒక పదాలతోని ఒక పాట రాయాలి అనేసనంటే, ఒకవేళ సినిమాకి అవసరం ఉంటుందో లేదో తెలీదు గానీ, నేను మాత్రం ఒక సందేశాన్ని ఇవ్వాలి. నేను మాత్రం మనుషుల్లోని ఈ పదాల ద్వారా ప్రేరణ కలిగించాలి అని గట్టిగా నమ్మేవారన్నమాట. అందువల్ల మనం సిరివెన్నెల గీతాల్లోని ఆ జీవన బోధ ఏంటో మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం అన్నమాట. నేను ఆ గేయం గురించి మాట్లాడే ముందు, ఆ గేయం ఏ సినిమాలో ఉంది అంటే 'జల్సా' సినిమాలోని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆ సినిమా డైరెక్ట్ చేశారు. అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్, దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ డైరెక్టర్. సీతారామ శాస్త్రి గారు ఆ పాటని రచించారు. ఆ పాట గురించి మనం తెలుసుకుందాం. ఆ పాట మీ అందరికీ కూడా తెలుసు. ఆ పాటే 'చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా ఏ సమరం ఎవరితో తేల్చుకో ముందుగా చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్'. అయితే ఈ పాట రాస్తున్న సందర్భంలోని శాస్త్రి గారు హిందీ పదంతో ఎందుకు మొదలుపెట్టారు? తెలుగు పదంతో మొదలుపెట్టొచ్చు కదా అని ఒక డౌట్ రావచ్చు. అయితే ఇప్పుడుండే పరిస్థితులు ఒకసారి తెలుసుకుందాం. భారతదేశంలోని నార్త్ అండ్ సౌత్ అని ఒక డివైడ్ ఉన్నది. ఆ డివైడ్ అనేది నా ఉద్దేశం ప్రకారంగాను జరగకూడదు. అలా ఉండకూడదని నేను అనుకుంటున్నాను. అది నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అనుకోకుండాను ఈ ఇండియాలో నార్త్ భాగం, ఇండియాలో సౌత్ భాగం అనుకోవడంలో తప్పేమీ లేదు. సో ఈ నార్త్ సౌత్ డివైడ్ అనేది పొలిటీషియన్స్ లో ఉన్నది కానీ సాధారణమైన మనుషుల్లో ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్, పెహల్గామ్ అటాక్ జరిగింది. అది ఎక్కడ జరిగింది అంటే నార్త్ లో జరిగింది. అంటే సౌత్ వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండొచ్చా అనేసి అంటే సౌత్ వాళ్ళందరూ కూడాను బాధపడాలి. ఎందువల్ల అంటే భారతదేశం అనేది మన శరీర శరీరంతో సంబంధమైనట్లు మనం భావించాలి. అంటే తనకి ఏదైనా జరిగింది అనేసి అంటే మనసు బాగుంటుందా అని ఒక ఉద్దేశంతో ఎప్పుడూ ఉంటారు. అందుగురించే భారతదేశం అనేది ఒక మనిషితో సంబంధించుకునే విధంగా మనం గాని అర్థం చేసుకుంటే ఎక్కడ ఏం జరిగినా కూడాను అది మనం ఓన్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం బాధ్యతతో ఉంటామనేసి చెప్పుకోవాల్సిన అవసరం మనకి వచ్చింది. అయితే శాస్త్రి గారు ఈ పాటలో 'చలోరే చలోరే చల్' అని హిందీ పదంతో ఎందుకు మొదలుపెట్టారు అనేసంటే మాకు భాషతో భేదాభిప్రాయాలు ఏమీ లేవు. మేము రాష్ట్ర భాషని గౌరవిస్తాము అని ఆయన ఈ పాటలోని వ్యక్తీకరించారు. ఆ 'చలోరే చలోరే చల్' అనే పదం కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నువ్వు కూర్చొని ఉండిపోకు, నువ్వు పడుకోకు, నువ్వు నించొని ఉండిపోకు, నువ్వు పయనిస్తూనే ఉండు, నువ్వు వెళ్తూనే ఉండు, నువ్వు నడుస్తూనే ఉండు, నువ్వు పరిగెడుతూనే ఉండు. అంతేగాని ఒక దగ్గర ఉండిపోకు అనే ఉద్దేశంతోని 'చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్' అంటే ఒక కర్మ సిద్ధాంతాన్ని ఒక హిందీ పదంతోని చెప్పగలిసేనంటే అది ఆయనకి నిజంగా మనందరం కూడా సెల్యూట్ చేయవలసిన అవసరం. ఆ తర్వాత నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా ఏ సమరం ఎవరితో తేల్చుకోముందుగా అని యూత్‌కి చెప్తున్నారనమాట. ఇప్పుడుండే యూత్‌కి చాలా ఆవేశం ఉన్నది, చాలా ఉత్సాహం ఉన్నది. కానీ వాళ్ళకి గోల్ అనేది లేదు. ఆ గోల్ అనేది తెలుసుకోవాలని సంకల్పంతోని శాస్త్రి గారు ఈ పదాన్ని యూజ్ చేస్తున్నారు. అదేంటి అంటే నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా. అంటే నువ్వు ఏ గోల్ అనుకుంటున్నావో దానికి సంబంధించిన పర్పస్ ఏంటి? ఆ పర్పస్ తెలియాలని నీ గోల్‌కి సంబంధించిన పర్పస్ తెలియాలి అనేసంటే నువ్వెవరు? నువ్వెక్కడి నుండి వచ్చావు? అనే హిస్టరీని నువ్వు తెలుసుకోవాలి. అంటే నువ్వు భారతీయుడివి. నువ్వు ఈ రోజు ఫ్యూచర్‌లోకి అడుగు పెడుతున్నావు అనేసనంటే
భారతదేశం నిన్ను ఇక్కడి వరకు ఎలా తీసుకొచ్చింది? ఇది వరకు చరిత్ర ఏం చెప్తున్నది? చరిత్రలో ఏంటేంటి సంఘటనలు జరిగాయి? ఆ సంఘటనల నుంచి బాధ్యతగా మనం తెలుసుకోవాల్సినవి ఏముంటున్నాయి? ఫ్యూచర్‌లోని ఏమైనా సంఘటనలు జరిగితే దానికి తగ్గట్టు సొల్యూషన్స్ మన పాస్ట్‌లో ఏం జరిగాయి? వాటిని మనం ఎలా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని ఈ ఈ ఈ ఈ పాటలోని శాస్త్రి గారు ఈ యూత్‌కి చెప్పడం జరుగుతుంది. ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా. అంటే లైఫ్ ఈజ్ ఎ స్ట్రగల్ అనేసి అందరికీ తెలుసు. శాస్త్రి గారు ఏమిటంటున్నారు అనేసంటే స్ట్రగుల్ అని తెలిసినా కూడాను ఆ స్ట్రగుల్ ఎక్కడున్నదని తెలుసుకో. అది ఔట్ సైడ్ ప్రపంచంలో ఉన్నదా? లేకపోతే ఇన్‌సైడ్ నీ లోపల ఉన్నదా? ఔట్ సైడ్ ప్రపంచం ఏం పర్వాలేదు. నువ్వు జయించగలుగుతావు. కానీ ఇన్‌సైడ్ ప్రపంచంలో అంటే నీలోని ఆ సమరం ఎవరితో తెలుసుకో. అంటే నీ కామ, నీ క్రోధ, నీ లోభ, నీ మద, నీ మాత్సర్యాలు నిన్ను ఎంత అణిచివేస్తున్నాయి. నీ గోల్‌ని, నీ పర్పస్‌ని నువ్వు అచీవ్ చేయకుండాను ఈ ఈ ఈ కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు నిన్ను ఎంత అణిచివేస్తున్నాయి. ముందుకు వెళ్ళకుండా ఎంత అడ్డుపడుతున్నాయి అనే విషయం తెలుసుకో అనేసి శాస్త్రి గారు చెప్తున్నారన్నమాట. అలాగే కాకుండా మనం నెక్స్ట్ లైన్‌లో వెళ్తే చంపనిదే బతకమని బతికేందుకు చంపమని నమ్మించే అడవిని అడిగేం లాభం బతికే దారినని అని చెప్పారన్నమాట. ఒకసారి మనం గమనించినట్లయితే ఇప్పుడుండే పరిస్థితుల్లోని మనకి కాంపిటీషన్ అనేది విపరీతంగా ఉన్నది. ఆ కార్పొరేట్ కాంపిటీషన్ అనేది విపరీతంగా ఉన్నది. అదేంటి అంటే ఈ వెస్టర్న్ కల్చర్ అనేది ఇండియన్ కల్చర్ మీద ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడం వల్ల పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ రావడం వల్ల చిన్న చిన్న పరిశ్రమలు, చిన్న చిన్న బిజినెస్ చేసుకున్న వాళ్ళందరి పరిస్థితులు ఏమయ్యాయి? అంటే క్యాపిటలిజం అనే పేరుతోని బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉత్సాహంతోని చిన్న చిన్న పరిశ్రమలు పెడదాం అనుకుంటున్నారో వారి పరిస్థితులు ఏమయ్యాయి? అని ఒక విషయం కూడా మనం దీంట్లోనే గమనించవచ్చన్నమాట. ఇదే కాకుండాను మనకి కార్పొరేట్ విద్య అనే ఒక ధోరణి ఇప్పుడు జరుగుతున్నదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఇంజినీరింగ్ కాలేజెస్‌లోని లేకపోతే విద్యా సంస్థల్లోని ఎక్కువ శాతం కంప్యూటర్ సైన్స్ వైపే ఎక్కువ మంది స్టూడెంట్స్ మొగ్గు చూపిస్తున్నారు. ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ కూడాను ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లోని ఎవరైతే పట్టభద్రులవుతారో వాళ్ళకి 40,00,000, 50,00,000, 60,00,000 ఇచ్చి వాళ్ళ కంపెనీలోనేమో తీసుకుంటున్నారు. ఒకటి మనం ఇక్కడ గమనించాలి. ఒక కంపెనీ వాడు ఒక స్టూడెంట్‌కి 20 ఇయర్స్ కూడా కంప్లీట్ అవ్వని స్టూడెంట్‌కి ఒక 40,00,000, 50,00,000 ప్యాకేజ్ ఇస్తున్నాడు అనేసంటే అది మనం సంతోషించాలా? లేకపోతే విచారించాలా? అంటే 40,00,000 సంపాదించదలిసిన ఒక స్టూడెంట్ ఒక 40 క్రోర్ బిజినెస్ మొదలు పెట్టగలుగుతాడు. 400 క్రోర్స్ బిజినెస్ తీసుకెళ్ళగలుగుతాడు. $4 బిలియన్ కంపెనీకి తీసుకెళ్ళగలుగుతాడు. అంటే దాని అర్థం ఏమిటి అనేసంటే ఈ కంపెనీస్ కూడా తెలుసు. ఇండియాలో తెలివైన యూత్ అందరూ ఉన్నారు అనేసి. ఆ యూత్‌ని మనం గాని ఆలోచింప చేస్తే మన కంపెనీ మూసుకోవాల్సొస్తుంది అనే విషయం వెస్టర్న్ కంట్రీస్ అన్నిటికి తెలుసు. అందు గురించి ఆ మల్టీనేషనల్ కంపెనీస్ అందరూ కూడాను మన ఇండియా వచ్చి, మన ఇండియాలో ఉండే విద్యా సంస్థల్లోకొచ్చి ఎవరైతే తెలివైన వాళ్ళున్నారో వాళ్ళందరినీ కూడాను ఎక్కువ డబ్బులు ఒక ఎరగా ఇచ్చి వాళ్ళందరినీ వాళ్ళ కంపెనీలో తీసుకొచ్చి, ఇక నుంచి నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు. నువ్వేదైనా ఆలోచించుదాం అనుకుంటున్నావంటే, నా గురించి ఆలోచించు, నా సంస్థ గురించి ఆలోచించు. తప్ప నీ గురించి, నీ తరపు ఆలోచనల గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అని వాళ్ళని తీసుకుంటున్నాయన్నమాట. అలాంటప్పుడు మనకి రోజులోని 24 గంటలున్నాయనేసంటే, ఆ 24 గంటల్లోని 8-10 అవర్స్ ఉద్యోగానికి 40 ఇయర్స్ వెళ్ళిపోతే, నేనేంటి? నా లైఫ్ ఏంటి? నా ఆలోచనలేంటి? నా భావనలేంటి? నా ఆనందం ఏంటి? ఈ విషయాలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఏమైపోతున్నాయి? ఇంకో 8 గంటలేమో నిద్రలోకి వెళ్ళిపోతున్నాను. 8-10 గంటలు మనకి కంపెనీలోని ఆ కంపెనీ గురించి ఆలోచిస్తూ ఉంటూ, ఆ కంపెనీ గురించి తపన పడిపోతూ ఉంటే, నా లైఫ్ ఏమవుతున్నది? నా ఆనందం ఏమవుతుంది? నేను ఏ పర్పస్ కోసం నేను ఇక్కడున్నాను నేను? ఆ పర్పస్ అచీవ్ అవుతున్నదా లేదా? అంటే నేను కంపెనీలోని జాబ్ చేయడం కోసం నేను పుట్టానా? లేదు అనేసంటే నా సమాజ శ్రేయస్సు కోసం, దేశ శ్రేయస్సు కోసం, దేశ రక్షణ కోసం, దేశ భాగ్యం కోసం నేనేమో నేనేమో వచ్చానా? అనే విషయం తెలుసుకోవాలి. అలా కాకుండా ఈ కార్పొరేట్ కాంపిటీషన్ వల్ల మన ఆలోచనని యూత్ తరపు ఆలోచనలని ఈ ఆహ్, అరెస్ట్ చేసే సంఖ్య చాలా ఎక్కువైపోతుందన్నమాట. ఇంకో వైపు చూస్తూనే ఉంటున్నారు మీరు. మనం ఒక వైపు నుంచి ఎన్విరాన్మెంట్ డిటీరియరేట్ అయిపోతూనే ఉన్నది అని చెప్తూ, మన ఎన్విరాన్మెంట్‌ని డిటీరియరేట్ చేయడానికి కూడా మనమే బాధ్యత తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణలో చూసాము. అడవుల్ని మనం డెవలప్‌మెంట్ అనే పేరుతోని అడవులన్నింటిని కూడాను మనం నాశనం చేయడానికి చాలా చాలా ప్రయత్నాలు, విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవైపు నుంచి ఎండాకాలంలోని రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి అనౌన్స్‌మెంట్స్ చేస్తూ ఉంటాయి. ఏమిటి అంటే వడగాల్పులు ఎక్కువ వస్తున్నాయి. అందరూ కూడాను ఇంటి లోపలే ఉండాలి అని చెప్తున్నారు. మరి ఆ వడగాల్పులకు కారణం ఏంటి అనేసి ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఎంతసేపు కూడాను ఈ చెట్లని నరికేస్తూ ఉంటే అంటే డెవలప్‌మెంట్ అనే పేరుతో నరికేస్తూ ఉంటే ఆ వడగాల్పులు రాకపోతే ఇంకేమొస్తాయి? అంటే మనకు మనమే శత్రువులం అవుతున్నాం. అందుగురించే శాస్త్రి గారు ఇక్కడ చాలా చాలా క్లియర్‌గా చెప్పారు.
నమ్మించే అడవిని అడిగేం లాభం బతికే దారిటిని. అంటే అడవిని అడవిగా తీసుకోకండి. అదంటే ఇంగ్లీష్‌లో మెటఫోర్ అంటారనమాట. అంటే మన కన్‌ఫ్యూజ్డ్ మైండ్‌తో మనం డెసిషన్స్ ఏమైనా తీసుకుంటే, మన డెసిషన్స్ ఏమవుతాయి అనేసంటే కన్‌ఫ్యూజన్‌లోనే క్రియేట్ చేస్తాయి. సో, తర్కించే తెలివికి తెలిసైనా తానే తన శత్రువని. అంటే నేనేదైతే వినాశనాన్ని డిజైన్ చేస్తున్నానో, దానికి నేనే మళ్ళీ విక్టిమ్‌ని అవుతున్నాను అనే విషయం తనకు తాను తెలుసుకోగలుగుతున్నాడా అని శాస్త్రి గారేమో చెప్తున్నారనమాట. అప్పుడెప్పుడో ఆటవికం మరి ఇప్పుడు ఆధునికం. యుగ యుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏమి లేదు. అంటే డార్విన్ థియరీ ప్రకారంగా మనం యానిమల్ నుంచి మనమేమో వచ్చాము. వచ్చిన తర్వాత సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనేసి అంటున్నాం. అయితే మనం మనిషిగా ఎదుగుతున్న సందర్భంలోని మన వాల్యూ సిస్టమ్‌ని మనం పక్కన పెట్టడం వల్ల హ్యూమన్ ఇంటెలిజెన్స్ పోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం మొదలుపెట్టింది. సో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దానికి వాల్యూ అనేది బేస్‌గా లేకపోతే, అది మనిషినే మింగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనిషి నడవడే చాలా ఇబ్బంది పడిపోతుంది. అంటే ఇప్పుడు మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు తీసుకొచ్చామనేసంటే, మనిషి కన్నా వేగంతో పని చేస్తాయనేసి మనం తీసుకొచ్చాం. అయితే ఆ వేగం ఎంత వరకు వెళ్తుంది? అంటే మనిషి ఉండవలసిన అవసరం లేదు అని అనుకుంటే, మనిషి తాలూకా జీవక్రియ ఏం జరుగుతుంది? మనిషి చేయవలసిన పనులు ఇంకేముంటాయి? అనే ఒక ఆలోచన కూడా రావాలి. సో, అందువల్ల ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి మన హ్యూమన్ వాల్యూస్‌ని మనం ఎంబెడ్ చేయగలిగితే, ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన మనిషికి ఉపయోగపడే విషయాల్లోని బాగా ఆహ్, అసిస్ట్ చేయగలుగుతుందనమాట. సో, శాస్త్రి గారు ఇంకో విషయం కూడా చెప్తున్నారు. అదేమిటంటే, ఒక మనిషి రాముడిగా ఎదగలుగుతాడు. రాక్షసుడిగా కూడా ఉండగలుగుతాడు అని చాలా చాలా క్లియర్‌గా చెప్పారు. అయితే మనం ఏం చాయిస్ మనం తీసుకుంటాం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. మన వాల్యూ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది అనేసి మీరు చెప్పారు. అలా చేస్తూ అంటే మన రాముడిగా ఎదగగలం అని మనకు తెలిసే రాక్షసుల్ని మించిపోతున్నాం అనమాట. అందుగురించే మనం ఈ టెర్రరిస్ట్ అటాక్స్ మనం చూస్తూ ఉంటే, మనం అడవిలో ఉండే ఏ ప్రాణిని మనం చూసినా కూడాను మాంసాహారి ప్రాణం మనం చూస్తే ఏ ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పులిని తీసుకుందాం. పులి తన పులిని తినదు. తన తన క్లాన్‌లో ఉండే జీవులను తినదు. అదేం తింటుంది అనేసంటే ఒక జింకని తింటుంది. లేతే తన పరివారంలో ఉండేదానికి సంబంధం లేని దాన్ని తింటుంది. కానీ ఒక మనిషిని మీరు అబ్జర్వ్ చేశారు అనేసనంటే, మనిషి మనిషికే శత్రువు అవుతున్నాడు. మనిషి మనిషిని సంహరిస్తున్నాడు. ఇది చాలా విచిత్రమైందనమాట. అంటే మ్యాన్ ఈస్ ఇవాల్వింగ్ ఇన్ సచ్ ఎ వే థట్ హి ఈస్ డిజైనింగ్ టు డిస్ట్రాయ్ హిమ్సెల్ఫ్ అనే విధంగా జరుగుతున్నదన్నమాట ఈ ప్రక్రియ. అది ఒకవేళ గమనించుకోగలిగితే, వాల్యూ సిస్టమ్‌ని మళ్ళీ మనం రివైవ్ చేయగలిగితే, ఇలాంటి పరిస్థితుల నుంచి మళ్ళీ మనం బయటికి రావచ్చు అని శాస్త్రి గారేమో చెప్తున్నారు. సో, శాస్త్రి గారు ఇవన్నీ నెగెటివ్‌గా చెప్తూనే ఒక ఆశతోని ఒక మంచి విషయాన్ని చెప్పారు. అదేంటి అంటే, మనం రాక్షసులమే కాకుండాను తారలను కూడా తెంచగలం. తలుచుకుంటే మనం రవికిరణం చీల్చగలం, రంగులుగా మార్చగలం. చలోరి చలోరి చలు చలోరి చలోరి చలు. అంటే ఎక్కడో మనం భూమి మీద ఉంటూ ఆకాశంలో ఏం జరుగుతున్నది, అంతరిక్షంలో ఏం జరుగుతున్నది అని పరిశోధనలు చేయగలుగుతున్నాము. అలాగే అక్కడ ఏం జరుగుతున్నది, అక్కడ ఉండే ఉపగ్రహాల వల్ల మన భారతదేశానికి లేకపోతే మన భూమికి ఎంతవరకు మనం రక్షించుకోగలుగుతాం అనేసి ఆహ్, చాలా పాజిటివ్‌గా చెప్పడం కూడా జరుగుతుందన్నమాట. సో, ఇలాంటి విషయాలు సీతారామ శాస్త్రి గారు ఎన్నో రాత్రులు మేధోమథనం చేసి, ఇది యూత్ అందరూ కూడాను ఒక ఆలోచనతోని నిద్రపోవాలి. మళ్ళీ లేచేటప్పుడు ఒక బాధ్యతతోని, ఒక కర్తవ్య దీక్షతోని పని చేయాలి అని సంకల్పించుకునేవారన్నమాట. అందుగురించే ఈ యూత్ అందరికీ కూడాను సీతారామ శాస్త్రి గారి మీద అభిమానంతోని నేను చెప్పిన విషయం ఏమిటి అంటే, నీ గమ్యం ఎవరో చూపించరు. నీ పయనం నీదే. నీ పోరాటం నీదే. కానీ ఈ పోరాటం ఒక్క నీ కోసం కాదు. నీ కుటుంబం కోసం, సమాజం కోసం, ఈ దేశం కోసం మనం ఎదగాలి. కానీ మనతో పాటు దేశం కూడా తీసుకెళ్ళాలి. గుండెల్లో కలలుండాలి. కానీ చేతుల్లో కర్తవ్య భావన ఉండాలి. నిల్చోవడం ఓటమి కంటే ప్రమాదం. వదిలిపో. ఎందుకంటే మార్గం నీదే. మార్పు నీదే. చలోరే యువత. నీవే భవిష్యత్తు. నీవే దేశం. నీవే ఆశ. థాంక్ యూ.